తెలంగాణ రాష్ట్రంలో సిడబ్ల్యూసీ సమావేశాలు విజయ్ సమావేరి బహిరంగ సభ విజయవంతమైందన్నారు ఏఐసీసీ ఎస్సీ సెల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడతామంటున్న కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ తో మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో సిడబ్ల్యూసీ సమావేశాలు గత 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. మొత్తానికైతే తెలంగాణ సమర బేరిలో విజయ సభ సంకల్ప సభ కూడా మొత్తం విజయవంతమైందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా రావడంతో కూడా స్వాగత తోరణాలు అయితే పలికాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సోనియా రావడంతో తెలంగాణ గ్రాఫ్ ఎట్లా ఉంది తెలుసుకోవడానికి ఏఐసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఉన్నారు. మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అనిల్ గారు, మొత్తానికైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా సోనియా వచ్చిన నేపథ్యం గ్రాఫ్ పెరిగిందంటారా? కాంగ్రెస్కి ఎలా ఉంది? తప్పకుండా, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ లేని తెలంగాణను ఈరోజు ఎవరు ఊహించలేరు. అసలు తెలంగాణ 60 సంవత్సరాల తెలంగాణ స్వప్నం సాకారమైందంటే 1200 మంది బలిదానాలకు, వాళ్ళ ప్రాణ బలిదానాలు తెలంగాణ కోసం ఇచ్చిన వారి యొక్క త్యాగాల పునాదుల మీద తెలంగాణ తల్లి నిజంగా వాళ్ళ త్యాగాలకు ఒక సార్థకత ఉండాలని ప్రభుత్వాలను, పార్టీలను, నాయకులను, కార్యకర్తలను ఇవేవి ప్రాధాన్యతం కాదు, తెలంగాణ పౌరుల యొక్క త్యాగాలే మాకు ప్రాధాన్యతమని ఈరోజు తెలంగాణ కళను సాకారం చేసిన ఒక గొప్ప మహానీయురాలు తెలంగాణ తల్లి సోనియమ్మ గారు. నిజంగా వాళ్ళు రావడం, ఈ తెలంగాణ గడ్డ మీద వాళ్ళు కాళ్ళు మోపి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష గురించి, తెలంగాణ ప్రజల యొక్క బాగు గురించి, వాళ్ళ యొక్క రాబోయే భవిష్యత్తు తెలంగాణలో ఏ విధంగా ఉంటే బాగుంటుందనేది ఒక 6 గ్యారంటీలతోని రాబోయే తెలంగాణ ప్రభుత్వంలో మా ఆలోచనలు, మా దిక్సూచి, మా లక్ష్యాలను వాళ్ళ నోటి మాట ద్వారా మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు ఇచ్చినందుకు ఎంతో తెలంగాణ తల్లికి, సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము. ఓకే, తెలంగాణ తల్లి వచ్చిన నేపథ్యంలో ఒక సిడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. ఇక్కడ తెలంగాణ ప్రజలకు 6 రకాల అభయస్తము, ఒక వరాల జల్లు కురిపించింది. 6 రకాల అభయస్తము అవి తెలంగాణకు ఎట్లా యూజ్ఫుల్ అవుతుంది? నిజంగా మొదటగా ఏర్పడినటువంటి సిడబ్ల్యూసీ కార్యవర్గం అది తెలంగాణలో, అదేవిధంగా హైదరాబాద్లో కొలువు తీరడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. దేశం యొక్క అగ్ర నాయకులందరూ సిడబ్ల్యూసీ అంటే తెలంగాణతో పాటుగా రాబోయే రోజుల్లో ఈ దేశానికి ఏం కావాలి, కాంగ్రెస్ తరఫున మనం ఏం చేయబోతున్న విషయాలు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద నిర్ణయం తీసుకున్నారు. అది ఒక గొప్ప కార్యక్రమం నిజంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినందుకు నిజంగా తెలంగాణ ప్రజలుగా మేము చాలా గర్వపడుతున్నాం. ఎంటైర్ తెలంగాణ ప్రజల సంక్షేమానికి కార్యవర్గం, సిడబ్ల్యూసీ కార్యవర్గం అంతా కూడా ఒక గొప్ప నిర్ణయాలు తీసుకుంది. అది రాబోయే రోజుల్లో మేము ఒకటొకటి కూడా వెలువరుస్తాం. దానిలో ముందుగా విజయబేరి సభలో కూడా సిడబ్ల్యూసీ మొత్తం కార్యవర్గం ముంగట సోనియా గాంధీ గారు స్వయంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో డెఫినెట్గా వాటిని తెలంగాణలో 100కు 100% ఇంప్లిమెంట్ చేసే విధంగా మా ఆలోచనలు కానీ మా పనితీరు కానీ ఉంటుంది. ఓకే అనిల్ గారు, మొత్తానికైతే ఇప్పుడు ఉచిత విద్యుత్ అని చెప్పి కూడా 500 వాట్లు అంటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా రైతులకు కూడా, రైతు కూలీలకు, కౌలు రైతు కూడా ఒక 15,000 రూపాయలు కూడా సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అవి 12,000 మాత్రము రైతు కూలీలకు ఇవ్వడం జరుగుతుంది. అది సాధ్యమేనా? అందరి కుటుంబాలకు చేరుతాయి అవి? తప్పకుండా. ఇది ఇప్పుడు రైతు భరోసా అనే కార్యక్రమాన్ని మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో మేము ఒకటిగా చేపట్టినాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి రైతు బంధుకు మాకు ఇచ్చేటటువంటి రైతు భరోసాకున్న తేడా ఏంటిదంటే, రైతు బంధు అంటే కేవలం భూమి యొక్క యజమానులకు మాత్రమే. కానీ మీ అందరికీ తెలుసు తెలంగాణలో కౌలుదారులు ఎక్కువ మంది, అదేవిధంగా రైతు కూలీలు ఎక్కువ మంది. సో వాళ్ళ బాగోగు కూడా చూడడానికి రైతు భరోసా కింద, రైతు పెట్టుబడి కింద 15,000 రూపాయలు రైతు భరోసా, అదేవిధంగా రైతు కూలీలకు, కౌలు రైతులకు కూడా ఏటా 12,000 రూపాయలు ఇస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ రైతు కూలీలు అనేటిది ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మండల ఆఫీసులో వాళ్ళ యొక్క నమోదు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి వారికి కూడా, రైతు కూలీలకు కూడా, కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా కింద తప్పకుండా వాళ్ళకు చేతోడు వాదోడుగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది.
థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే నేషనల్ కోఆర్డినేటర్ అంటే ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ కూడా డాక్టర్ అనిల్ కుమార్ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే 6 అభయస్థానాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలోనే కూడా ఈ 6 అభయస్థానాలు అమలు చేసి తీరుతాం, తెలంగాణ ప్రజలను రుణం తీర్చుకుంటామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.